అమ్మ నా మావోయిస్టులు మందుపాత దాచేసావు కదా నా డార్లింగ్ని. నీ అమ్మ ఇదంతా చిడతలప్పారావు గడు వల్ల వచ్చింది. టప్పర్ నడ్డ ఆచగాడు. హలో మణి శర్మ ఆగు. మైకిల్ జాక్సన్ గెటప్ చూస్తే అలాగే ఉంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. నేను ప్యూర్ మైకిల్ నే. నారాయణ నారాయణ అమ్మ నా జాదుకి చెప్పడా నారిగా కీలిర్సేస్తాను రోయ్. ఆటోకి బెంచ్ కార్ గెట్టపేసిన అవుట్పుట్ ఆటోనే. సారీ. అసలు ఏంట్రా నీ స్కెచ్? భూలోకంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లరి నరేష్ నీ సినిమాలో హీరోని ఎందుకు చేసావు? అది యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులా ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను. కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు అలేదో చిత్రి. మరి మఫ్టీలు ఎందుకు తిరుగుతున్నావు నానా? ఏమి చెప్పమనదు. జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను, అటు యముడు ఇటు నీవు, ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా. భూలోకంలో ఉండుంటే నిన్ను చెక్కి కుక్కలు వేసేవాడిని, కానీ ఇప్పుడు అలా చేయను. ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు. కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి. ఏమిటి నారాయణ అది? నా ఎమజ్ ఎక్కడుందో నాకు చెప్పాలి. చెప్పక తప్పుతుందా? ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన కథలోనే బంధించాడు. అమ్మ నా మామ, చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు, కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉన్నాయి. అవును, ఇప్పుడు నా ఎమర్జెన్ కలుసుకోవడానికి ఒక్క రూటు లేదా? రెండున్నాయి. ఏంటవి? ఒకటి నీవు లోపలికి వెళ్ళడం, రెండోది తను బయటికి రావడం. ఏడ్సావు. ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా. వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి, పాశాన్నే కొట్టేయచ్చు. అవునా? ఏంటా వీక్నెస్? ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ళ కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి ప్రభు. ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తనతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ, దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బాగానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారదా, డ్రెస్ చేంజ్. ఏంట్రా సూర్య, మా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. ఎక్కడి నుంచి? ఏంటి అక్కడ చిన్నతగా ఉంటే చూడటానికి వెళ్ళి వస్తున్నావులేండి. ఏంటన్నావు? వినపడలేదు. ఈ వయసులోకి వినిపించకూడదు మంచిది లేండి. ఏంటమ్మా ఊనకు వచ్చినట్టు అలా ఊగిపోతున్నావు ఏంటి? కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులే అమ్మమ్మ, చూడని సన్నపడ్డావు. తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి నువ్వు. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా, ఎక్కడున్నావే? ఉమా, ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. మా బావ వచ్చాడు, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క ముక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, నా ఇంటికి వెళ్తాను త్వరగా. అలాగేరా. చూసారా అలా మాట్లాడుతున్నాడా? ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఊరుకోరా, ఈ వయసులో ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? మంచి ముహూర్తం చూసి సూరికి ఉమకి ఏడాది పెళ్లి చేసేద్దాం. ఏంటి ఆ పనికిరాని అదొక నా కూతుర్ని చేయాలా? ఆడు కోడి పెంట వ్యాపారం. ఊళ్ళో జనాలు పొట్ల కొట్టి నేను డబ్బులు సంపాదించానంట, అందరినీ అప్పుల పాలు చేస్తానంట. యాదవన్నారు యాదవ. ఎవడకో డబ్బులు ఇవ్వలేదని నన్ను పంచాయతీకి ఇడతారంట. నోటికొచ్చాడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికి ఇచ్చి నా కూతుర్ని చేయాలా? నాకంత కరం పట్టలేదు. నా కూతురికి బాబు లాంటి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. నా కూతురు పెళ్లి విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు, అర్థమైందా? అమ్మ దువ్వెన ఎక్కడ ఉంది? ఏమో నాకు తెలీదు.
ఏమైంది? ఎలా ఉన్నావు? నిన్నే ఏమైంది? ఏం కాలేదులే. ఏ చెప్తావా లేదా? చెప్పు. రేపటి నుంచి నువ్వు మాదేం వెనక తిరక్కు. దాని వెనకాల తిరగడం పేరు పెళ్ళేది అనుకుంటున్నావు నాకు? దానికి వేరే సంబంధాలు చూస్తున్నారట. రేపు మాపో ఏదో సంబంధం చూసి దానికి పెళ్లి చేసేస్తారు. చేస్తే చేసుకొని మనకేంటే? నువ్వెందుకు ఎడుతున్నావు? దాన్ని చేసుకుందాని ఇక్కడ ఎవడో కాసు కూర్చోలేదు. అయినా నీకు కోడలు అవ్వాలంటే ఎలా ఉండాలమ్మా? అత్తగారు అంటే నేను కాలు కింద పెట్టనకుండా పనులని అది చేయాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా బోళ్ళంత కట్టం తేవాలి. అదే ఉమాదేవి అనుకో, అత్తయ్య కాలు పట్టని అంటది. ఇంకది తినే తిండికి పెట్టే ఖర్చుకి మనకు ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది. అవసరమా మనకు అవన్నీ? అదే పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టి ఒకే ఒక కూతురు అయ్యుండి నల్లగా బోండంలో ఉండి దానికి ఎలా పెళ్లి చేయాలని కష్టపడి అత్తమామ దొరికారు అనుకో, ఇంకా మనకు మర్యాదలే మర్యాదలు, డబ్బే డబ్బు. అది అలా నవ్వుతూ ఉండు. ఆ ఉమాదేవి వెళ్ళకపోతే మనకెందుకే? శర్మ, ఈ హత్య నేను చేయలేదు. నేను హంతకుంటాను. ఏమిటి సార్ మీరు చెప్పేది? నిజం శర్మ, అసలు ఏం జరిగిందంటే ఏంటి బాస్, ఏ పనిలో ఉన్నారు? నీకేం కావాలి? బా మర్చిపోయావా? డివిడీలు ఇస్తావుగా. నేను ఒక ముఖ్యమైన మ్యాటర్లో ఉన్నాను రా, వెళ్ళి తర్వాత రా. మ్యాట్రా? ఈ టైంలో ఏంటి బాస్ మ్యాటర్? చుట్టూ కూడా బాగా చెదిరిపోయింది. గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? అవునరా, గర్ల్ ఫ్రెండే వచ్చింది. ఓ అదేనా? అదేనా? అవునరా, అదే అదే. వెళ్తావా? సారీ బాస్, సారీ బాస్, మీరు ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశాను. నేను డివిడీ తర్వాత వచ్చి తీసుకుంటానే. బాయ్ 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 బాయ్. పొర్రా పిక్చర్. అయ్యో, లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు, టెన్షన్ గా ఉంది. అప్పుడే బాస్ వచ్చాడు. పని అయిపోయిందా బాస్? బాస్ బాస్ పిలిచిన పలకట్లేదు. బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు బాస్. ఏంటి బాస్, గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టేసి తాళం వేసి మీరు బయటికి వెళ్తున్నట్టున్నారు? ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను, కొనడానికి వెళ్తున్నా. అదేనా? 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 ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాకా హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మిల్లగరా పగులతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా. వర్క్ లో టైడ్ అయిపోతుంది కదా. ఓ హెచ్చరిక, కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, గేలు పిలిస్తే ఇంకెందుకుంటే వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. ఆడేడు ఒకటేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రెస్పెక్టా? ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, కమన్ గేమ్స్. ఇంతమంది అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కమన్ రే. ఇప్పుడు ఏం చేద్దాం? మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. అయితే జంపు. బాబు నీకు కబోర్డ్ లో దాక్కుంటా. ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా? బయట అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాజా? అంటూ ఒళ్ళంతా పాకే ఫీలింగ్ ఏరా. ఒక్క నిమిషం ఉండు బావా.
ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. అబ్బా, ఒక్కసారి. అబ్బా, ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ బ్యాక్ బ్యాక్. రాజా, రాజా, తన్ను రాజా. ఏమన్నా పింక్? అయ్యో పింక్, పింకీ పింకీ పాంకీ. నీ అయ్యే డాంకీ కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కావాలేను. అవునా? మ్యాచ్ కాలేవా? ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద నుంచి చూస్తాను. నీ పైన అమ్మో, ఒక్క ముద్దు. వద్దు ముద్దు వద్దు ముద్దు. వద్దు, నన్ను వదిలేయ్. నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో, వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు. పెట్టు. ఏంటిది? నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. అమ్మ, కరెంట్ పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు, ఇలారా. టైం బాగుండి బతికిపోయాం. ఎలాగోలా తప్పించుకున్నాం. ఇంకెప్పుడు జీవితంలో మందు కప్పుతూ మనదురా. వాడిని చూడు. వీడేంటి తెగ సిగ్గుపడుతున్నాడు? సిగ్గుపడే మగాడు ఎన్నాళ్ళ కనిపించాడే. మగాడా? వాడి మొహం మీసం వచ్చిన ప్రతివాడు మగాడేనా? అమ్మో నాయనో, నన్ను చూస్తున్నారమ్మా. వాట్ మిస్టర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? మీకెలా తెలుసండి? ఎలా తెలిసేదేముంది? నేను గుడికి వెళ్తే గుడికి వస్తావు, బస్ స్టాప్కి వెళ్తే బస్ స్టాప్కి వస్తావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు. చివరికి చెప్పేది ఐ లవ్ యూ కదా? అవునండి. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. అడగండి అడగండి. ప్రేమదేశం సినిమా చూసావా? 32 times చూసానండి. సీన్ టు సీన్ గుర్తుందా? షార్ట్ టు షార్ట్ గుర్తుంది. అందులో వినీత్ టాబు ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ఫాస్ట్ గా వెళ్ళి బస్సును క్యాచ్ చేశాడు. మరి నువ్వు నా కోసం ఏం క్యాచ్ చేస్తావు? మీరు ఏం చెప్తే అది క్యాచ్ చేస్తానండి. ఆ వ్యాన్ని క్యాచ్ చేస్తావా? ఏమండి, అది మరీ ఫాస్ట్ గా వెళ్తుందండి. పోనీ కన్సెషన్. అమ్మయ్య, ఆ వెనుకున్న ఆటోని క్యాచ్ చేస్తావా? ఏయ్, వ్యాన్ క్యాచ్ చేస్తానని వెళ్ళిపోతావేంటి? హలో, అక్కడుంది డబ్బు కాబట్టి వినీత్ అంత రిస్క్ చేశాడు. అదే నీ ఫేస్ కి అంత రిస్క్ చేయమంటే చేస్తాడా? అదే నీ ఫేస్ లో డబ్బు ఉందనుకో, స్పీడ్గా వెళ్ళే బస్సు ఏంటే ఆకాశంలో ఎగిరి విమానాన్ని కూడా క్యాచ్ చేస్తాను. నీ ఫేస్కి అంత రిస్క్ అవసరం లేదు. వెళ్ళా సత్యవతే, వస్తున్నాను. ఉండవే. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ పెళ్ళాం. ఎవరన్నా చూస్తారు. చేయి తీయమంటున్నానా? మిస్టర్ లేడీస్ కాదు, నేను ఇక్కడ హరికథలు చెప్పకుండా లేవండి. రండి, కూర్చోండి. వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు వచ్చేస్తారు. చూడు, మింగేసేవాళ్ళు ఎలా చూస్తున్నాడో. చేయి చేయేస్తాడా? ఇలాంటి వాళ్ళని వదలకూడదు. ఏమండి, మీకు పెళ్ళయిందా? 15 years. పాపం మీ ఆయన. ఏమన్నా? కాదు, నేను హలో, ఐ లవ్ యూ. వినపడుతుందా? ఐ లవ్ యూ. తెలుసు. తెలిసేం ప్రయోజనం? సమాధానం చెప్పు. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇది కూడా డ్యూటీయే. హలో చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడా? నిజమైతే చెప్పు.
నేను ఇప్పుడు చెప్పలేను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏయ్ హలో హలో ఏ డాక్టర్ పోవయ్యా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను కార్తిక్. ఏ చుట్టూ జనం ఉన్నారా? సరే నెమ్మదిగా చెప్పు. అవునా కదా? అవును. మరి చెప్పు. అవునని చెప్పానుగా. శాంతి చెప్పదు కదా. ఏంటి చెప్పలేదా? చూసుకోండి. హలో, స్టాప్ స్టాప్, వన్ ప్యాసింజర్ స్టాప్. పద, భోజనం ఇందులోనే ఉంది. కండక్టర్, ఇతన్ని మధురై బస్ స్టాండ్ దింపేయండి. ఏ అతను దిగలేడా? సార్, ఇతను కొంచెం భయస్తుడు, అందుకని చెప్పాను. వీలైతే వైజాగ్ బస్ ఎక్కించేయండి. ఏ అతను ఎక్కలేడా? తెనాలి, ఈడు నీకంటే ఒక మెట్టు పైనున్నాడు. ఇప్పుడు సార్, నా జాతకంలోనే ఏదో ప్రాబ్లం, నువ్వెక్కు. విజిల్ వేయడానికి నేను ఉన్నాను కదా, నువ్వెందుకు వేస్తావు? థ్యాంక్స్ అండి. నాకెందుకయ్యా థ్యాంక్స్? అది ఆయనతో అన్నానండి. థ్యాంక్ యూ, నువ్వు వెళ్తే చాలు. ఏంటయ్యా, ఎందుకు అలర్చావు? ఏమైంది? ఆ లోయ చూడండి. నేను లోయలు చాలా చూసానయ్యా. కొంచెం డ్రైవర్ని మెల్లగా వెళ్ళమనండి. ఎంతకన్నా మెల్లగా వెళ్తే నడిచే వెళ్ళొచ్చు. అయినా నా కోసం కొంచెం సిఫారసు చేయండి సార్. ఇదేమన్నా ఆఫీస్ పని సిఫార్సు చేయడానికి? నోరు మూసుకుని పడుకోవయ్యా, నిద్ర వస్తుంది. నేను రాత్రంతా నిద్రపోయానే. నేను నిద్రపోలేదే. ఏదైనా ప్రాబ్లమా? అవన్నీ నేను నీకు చెప్పాలా? పడుకోవయ్యా, నోరు మూసుకునే. సుబ్రహ్మణ్యం. అరే, సుబ్రహ్మణ్యేశ్వరుడు మీకు ఇష్టదేవమా? అరే రే, పెద్ద గొడవ అయిపోయిందా నీతో? నోరు మూసుకుని ఉండలేవా? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, మీ మొహం చూసి తల నిండా ఒత్తుగా జుట్టు ఉంటుంది అనుకున్నా. చా, వీటెవడో పరువు తీసేస్తున్నాడు. మాట్లాడకు, చప్పుడు చేయకు. నేనెక్కడ చప్పుడు చేశాను? మీరా? అవును, నేనే. ఏమండి, పక్కన ఒక అతను నన్ను చూసి ముద్దిస్తూనే ఉన్నాడు. ఏంటయ్యా? ఎవరు ఇతను? ఏంటయ్యా, కొత్తగా పెళ్ళే బస్సులో వెళుతుంటే ముద్దిస్తావా? నేనా? నిన్నేనయ్యా. నేను పెళ్ళైన తర్వాత బస్సులో వెళ్ళేప్పుడు ముద్దులు ఇస్తాను. ఇస్తావా? నీతో ఎంతమంది ఉన్నారు? ఓ, అంత పొగరా? ఏవయ్యా కండక్టర్, వెళ్ళరావయ్యా. నేనెవరో తెలుసు కదా, మా నాన్న ఎవరో తెలుసు కదా, మాకెంత పలుకుబడి ఉందో తెలుసు కదా. పోకిరి వద్ద బస్సు ఎక్కించి గొడవ చేస్తావా? మర్యాదగా వాడిని దించేవా? సరే, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. లేచిపోతా. కూర్చోండి. ఏంటయ్యా, ఏంటి కదా? నేనేం చేయలేదండి. ఇక్కడ దురద తెలుస్తుందా? నీకు దురద పుడితే నాకెలా తెలుస్తుందయ్యా? లేదు, ఇలా గోక్కుంటుంటే. నాకే ముద్దిస్తున్నావా? నేను ఇవ్వట్లేదండి. నేను మూతి ఇలా పెట్టుకున్నప్పుడు ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు. ఎవరు? ఏంటయ్యా, నువ్వు చేసిందంతా చేసి నన్ను ఇరికిస్తున్నావా? దించావేమి? ఓర్ దేవుడు, చూడు నాయనా, దీన్ని నీ దగ్గరే ఉంచుకో. ఈ బుట్టని జాగ్రత్తగా ఓ చోట పెట్టి వద్దాం. నువ్వు రా. ఓల్డా, దిగు నాయనా, దిగు. ఏమండి? ఓ, ఈ బుట్టను టాప్ మీద పెట్టబోతున్నారా? ముందు కింద పెట్టి తర్వాత పైన పెడతాను. కూర్చో. అది నేను వస్తాను. మీరు వెళ్ళిపోతే నేను ఎలా వెళ్ళాలండి? వెళ్ళేటప్పుడు నేను తప్పకుండా తీసుకువెళ్తా. ప్రస్తుతం నన్ను వదిలే ఆ బుట్టను చూడు. మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను చెక్క దగ్గర అనుకున్నావురా? స్వామి, ఒక్క కొబ్బరికాయ కొట్టి 100 వరాలు 1,000,000 కోరికలు కోరుకునే రోజులివి. కానీ నేను 1,00,000 వ్రతాలు చేసినా నేను కోరుకునేది మాత్రం ఒక్కటే. నాకు కాబోయే భర్త నాకన్నా గొప్ప భక్తుడై ఉండాలి. అది మాత్రం నెరవేర్చు స్వామి. అంతారామమయం ఈ జగమంతారామమయం.
ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతారామమయం. రామా రామచంద్ర మార్వలస్, అద్భుతం. నాకు తెలిసి కీర్తన్ని ఎంత రుచిగా ఎవరూ పాడలేదు. ఏదో మీ అభిమానం. పొట్లకాయలా ఉన్న మీలో ఎంత గొప్ప గాయకుడు ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు శ్రీరామదాస్ సినిమాలో రాఘవేంద్రరావు గారు నాగార్జునకి బదులు మిమ్మల్ని పెట్టుంటే జనం పిచ్చెక్కిపోయేవారు తెలుసా. అందుకే పెట్టలేదు. కాళిదాస్ గారు మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే. నేనైతే మీ పాటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. మా జూనియర్స్ కూడా. జూనియర్స్? దాసు గారు అదేనమ్మా, ఆయన భక్తి ముందు మేమంతా జూనియర్సే కదా తల్లి. ఇంతకీ మీ పేరు? రామచంద్రన్. అరవోడు. మీరు అరవకండి. ఓహో, తమిళ. ఆమా, పదండి అలా గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే. మీరు అవసరపడకండి, మీరు పదండి. జిలేబీ లాంటి తెలుగు అక్షరాలు చూసి తేనెపట్టు లాంటి తెలుగు కీర్తనలు విని మా తాతగారు ఈ తెలుగుదేశంలోనే సెటిల్ అయ్యి చివరికి తెగులొచ్చిన కోడిలాగా ఇక్కడే జై తుస్సుమన్నారు. అయ్యో అలాగా? మరి మీరేం చేస్తుంటారు? అంటే నామాలు పెడుతుంటారు. అదే శ్రీరామనామ కీర్తనని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? తెలంగాణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నేను అడిగేది మీ అడ్రస్ అండి. హౌస్ నంబర్ 420 దొంగకోళ్ళ వీధి, స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురమా? దాసు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకిగా ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి. చచ్చింది గొర్రె. అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి రామాయణం ఆద్యంతం సేమేనే కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకోవచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు, మాట్లాడితే 30 years ఇండస్ట్రీ అంటారు. యాక్టింగ్ లో పట్టలేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు. ప్రతి దానికి కౌంటర్లు వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా? ముందు 2 ఏంటి? అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చినోడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం లేదు. నాకుంది. రేయ్, మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు. అంతేకాని కాదు కూడదన్నావనుకో చెక్కేస్తా. దాసు గారు, పీటర్. అదే పీటర్ గారు, ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే. రోజులేంటే బాబు, ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు చదువు, ఎంసెటో ఎంసెటో, ఓ సుఖం లేదు శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీడు చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికేమో బోర్డే అందదు, ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. Principal, 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 principal. Principal, principal. గురువారం కదా బతికిపోయాం. మౌనవ్రత ముందు
రే రే ప్రిన్సెస్ సార్ రౌండ్స్ వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయిండ్రా బాబు. సార్ 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 అమ్మ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. Principal, principal. My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే. రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిడౌన్. హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. గుడ్. కీప్ ఇట్ అప్. ఐ ఆల్వేస్ మీట్ ఎ రైట్ పర్సన్ లైక్ యూ. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. 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 క్రేజీ. అమ్మాయితో మాట్లాడడానికి గుడ్ మార్నింగ్ తప్ప ఇంకేం తట్టలేదురా? పొద్దున్న ఈ టైంలో గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేం చెప్తారా? మరి అమ్మాయి నీకు సాయంత్రం కనపడితే గుడ్ ఈవినింగ్ చెప్తాను రా. ఇదేనా రాము రూమ్? ఇక్కడ ఏముంది? కే రాము అని అయ్యుంటుందేమో, మనకి ఇంగ్లీష్ రాదు. రే నువ్వు చైర్లో కూర్చోరా చెప్తాను. చెయ్యి ఇలా స్టైల్గా పెట్టు, పైకి చూడు, చిన్న స్మైల్ వేసుకో. ఈ పెన్ తీసుకొని ఇలా 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 అను. ఇప్పుడు ఆ చైర్లో 2 సార్లు గిరా గిరా తిరుగు. ఆహా ఆహా, అది అది ఆహా. నిన్నిలా చూస్తుంటే ఈ కంపెనీకి చైర్మన్ లా ఉన్నారా? ఇదే ఆనందంలో రిసెప్షన్ కి ఫోన్ చేసి 2 టీలు చెప్పు. గుడ్ మార్నింగ్ రిసెప్షన్. 2 టీ. విత్ షుగర్ వితౌట్ షుగర్ సార్?
విత్ షుగర్ వితౌట్ షుగర్? మనకేమైనా షుగర్ ఉందా? విత్ షుగర్ చెప్పు. విత్ షుగరే. ఇంకే కావాలి సార్? ఇంకేమన్నా కావాలరా? ఓ ప్లేట్ పునుగులు చెప్పు. ఓ ప్లేట్ పునుగులు. చెత్తనాయాలా? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నావా? స్వాగతం మెస్ అనుకున్నావా? పెట్టే ఫోను. చూస్తావేంట్రా? పెట్టే ఫోను. ఏమైందిరా? ఏమైందా? రే అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ ఐడియా ఏంట్రా? పెద్దగా ఐడియా అంటూ ఏం లేదురా. నువ్వు 2 రోజుల నుంచి టై కట్టుకోవాలి, చొక్కా వేసుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోవాలని ఫీల్ అయిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇలా తీసుకొచ్చాను అంతే. నీ అబ్బా మనకున్న ప్రాబ్లం సరిపోలేదా? అసలు నిన్ను నా పింక్ చొక్కా మీద ఇంకేస్తావురా నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాము అంటే ఎవరు? అవిడే. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? బోర్డ్ రూమ్ లో మీ ప్రెజెంటేషన్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ప్రెజెంటేషన్? గుడ్ జోక్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఎంసెట్ లో మంచి ర్యాంక్స్ వస్తే పార్టీ ఇస్తానన్నారు, మాట నిలబెట్టుకున్నారు. ఇట్స్ ఆల్ రైట్ బేబీ, డబ్బు ఎంతైనా పర్వాలేదు, మీ ఇష్టం, ఎంజాయ్. నాకు వాట్ డు యు వాంట్? బటర్ చికెన్. అండ్ యువర్ సెల్ఫ్? సూప్. ఐ నో. అమ్మ నోకియా బాబాయ్. డియర్ గర్ల్స్, డిజర్ట్స్ చివర్లో. 4 లేడీస్ పెట్టుకొని కుటీర్ పరిశ్రమ నడుపుదాం అనుకున్నాను, కానీ హైటెక్ ఫిగర్లన్నీ నీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి అనుకోలేదు బాబాయ్. టుడే ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. 1 మినిట్. హలో హలో హలో, సిగ్నల్ సరిలేదు. క్యారియర్. ఓకే డాడీ. హలో పోయాడు వెదవా. హలో హలో, మీ మేనేజర్ ఏడి? ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు. మీరు కస్టమర్ని. మేనేజర్ అంకుల్ కి కస్టమర్స్ చాలా మంది ఉన్నట్టున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? ఫస్ట్ ప్లేస్ ఎవరిదా అని. ఇంకెవరిది? నాదే. 2050. 50 ఎందుకు? లోకల్ టచ్ ఎక్స్ట్రా లాగా. నీకెంత? నాకు 7001. నీకు 12,300. అమ్మ నోకియా బాబాయ్, కరెంట్ ఛార్జీలు పెంచినట్లు అమ్మాయి రేట్లు పెంచేవు. నాకు ఓన్లీ 5000. మా ర్యాంకులు ఎలా ఉన్నాయి? సూపర్ బాబాయ్. నువ్వే బాబాయ్, అమ్మాయిలు ర్యాంకులు ఎదిరిపోయాయి. అమ్మాయి లేవండమ్మా, మనం వేరే హోటల్కి వెళ్దాము. రూమ్ కూడా నువ్వు బుక్ చేస్తున్నా బాబాయ్. చంపేస్తాను రే బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ర్యాంక్ అంత ఎక్కువైనా పర్వాలేదు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, అరే డబ్బులు ఉన్నాయి బాబాయ్. బాబాయ్ నోకియా मैं क्या किया, क्यों मुझे लड़की नहीं दिया? ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే పగల రాణివి నీవి సొగసు కాడను కడుపులో ఆకలి, కిచెన్ ఎక్కడ వెతకాలి, వంట చేసి ఆరగించాలి. ఓహోహోహోహో ఓహోహోహోహో ఓహోహోహోహో. ఈ క్యాండిడేట్ ఎవరు? దొరికిపోయావా? ఎవర్రా నువ్వు? గోతులోంచి లేచి వచ్చిన 7లా ఉన్నావు. ఏయ్ నువ్వెవతివే? నేను టవల్ కట్టుకున్న అమ్మాయి, నువ్వు టవల్ కట్టుకున్న అబ్బాయి, సేమ్ పించ్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఓయ్ ముందు అడిగింది నేను. ఏ ఎర్రతోలు, ఇది నా ఫ్లాటే. ఎంత ఆశ. ఇలా చూడమ్మా, సిగ్గుపడకు. మేడం మేడం, నేను కార్పొరేషన్ టాయిలెట్లో స్నానం చేస్తున్నాను, ఇంతలో ఎవరో నా బట్టలు ఎత్తుకుపోయారు, అందుకే టవల్తో వచ్చి ఇక్కడ ఇలా దాక్కున్నాను అని చెప్పుకోవడానికి ఎందుకురా ఎంత ప్రెస్టేజ్, ఈగో లేనిపోని బెట్టు. ఏ తోలు తీస్తావు నువ్వు కానీ సుబ్రహ్మణ్యం తాలూకా. ఇలా చూడమ్మా, ఈ సుబ్రహ్మణ్యం తాలూకా గబ్రహ్మణ్యం జిల్లా ఇవేవి నాకు తెలీదు. ట్యాగ్ వేళ్లాడుతూ ఉందంటే అదే నాకు గ్రీన్ సిగ్నల్ అనమాట, అందుకే లోపలి దూరా. అది సరే, నువ్వేంటమ్మా ఇక్కడ? కీస్ లోపలే మర్చిపోయాను, అందుకే గోడతో వచ్చాను. ఏంటి ఇప్పుడు దీనికి నేను సంజయ్ ఇవ్వాలా? ప్యాట్ కొడితే ఉంది. నా జన్మభూమి భూమి. మెంటలు ప్రాణం తీస్తున్నావు కదే. ఏం మంటగా ఉందా? మండదా? దెయ్యం దెయ్యం మొహాని ఎక్కడి నుంచి తగలడ్డా నా కోసం? అరే సరే, ప్లాస్టర్ వేసే లోపు నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పే. కమాన్. రామిరెడ్డి పావడ 16 days.
ఫెంటాస్టిక్ గా ఉంది. హలో బాసు, నువ్వు చాలా లక్కీరా. రేయ్, 100 ఏళ్ళు బతుకుతావని నాస్తో కోట్లు కోట్లు కూడబెడుతున్నారు. తెల్లారేసరికి టపా కట్టేస్తున్నారు. ఎంజాయ్మెంట్ లేకుండానే ఎగ్జిట్ అయిపోతున్నారు. వాట్స్ ద యూస్ పాపా? కానీ నీకు చచ్చే రోజు తెలిసింది. ఎక్స్పైరీ డేట్ కన్ఫర్మ్. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపరా. కమ్ ఆన్, ఎంజాయ్ లైఫ్ మ్యాన్. ఎటకారమా? ఇక్కడ చస్తున్నా నేను. ఇలా చూడరా నాన్న, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. నాకు తెలిసి ఈ క్షణం నిజం, నెక్స్ట్ మినిట్ అనేది అబద్ధం. నేను ఈ నిజం అర్థం చేసుకుని బతుకుతున్నాను. చూడమా, నువ్వు బతికే ఈ 12 రోజులు లాస్ట్ స్వీట్ 12 days. ఫిక్స్ అయిపోయావా? నాతో పార్ట్నర్ అవ్వు. అప్పుడు చూసుకో, రెక్కలు కట్టుకుని ఎగరొచ్చు, చిక్కిన ఇంట్లో దూరొచ్చు. ఎరతలు అది ఒక బతికేనా? అహాయ్, ఏంటో నువ్వు మాట్లాడేది? ఈ పక్కనే ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది. నీకు దమ్ముంటే ఓ 10 నిమిషాలు అందులో ఉండి రా, చూద్దాం. నేను పక్కింటికి ఎలా? ఏంటి కుదరదు కదా, నీ వల్ల కాదు కదా. అదంత ఈజీ జాబ్ అనుకుంటున్నావా? ఇలాంటి పనులన్నీ చేసి ప్రశాంతంగా ఉండగలవా? రే, మెరుపుని చూస్తే కళ్ళు పోతాయి అంటారు. చూడకపోతే చూడకపోతే నీ మెరుపే పోతుందిరా. అలా ఉంది నీ పరిస్థితి ఇప్పుడు. 12 రోజులు ఫట్టుమని గడిచిపోతాయి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మధ్యలో వదిలితే బాగోదు బాసు. నేను చెప్పేది విను. రేయ్, ఒక సీన్ అయిపోయేటప్పుడు కత్తిలాంటి పంచ్ ఉండాలి. అయ్యో, సారీ సారీ సారీ. చూడు బాస్, లైఫ్ ఇస్ సమ్ టైమ్స్ చాలా హాట్ గురు, బట్ మెనీ టైమ్స్ వెరీ షార్ట్ గురు. దీనికంటే వాళ్ళే బెటర్గా ఉన్నట్టున్నారే. ఏంటి దీని దగ్గర ఎన్ని ATM కార్డులు ఉన్నాయి? తొందరపడి తిట్టేసానేమో. సార్, విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అరే, ఇద్దరూ మనస్ఫూర్తిగా విడిపోదాం అనుకుంటే నా పని ఈజీ. 13B ప్రకారం విడాకులు ఇప్పిస్తాను. లేదా విడాకులకి గట్టి రీజన్ ఉండాలి, దాన్ని కోర్టు ఒప్పుకోవాలి. అడల్టరీ సార్, అంతకన్నా ఏం కావాలంటారు? పట్ట పగులు పరాయిదాన్ని ఎంటేసుకుని తిరుగుతున్నాడు, కాదనమనండి. ఆ అమ్మాయి నా చెల్లెలు వంటిది. ఈయనెవరు బావగారా? ఈ విడాకులు నేను ఇవ్వను. ఒంట్రా చెప్పేశావు కదా. వీడు నా తమ్ముళ్ళు అంటాడు, మరా అమ్మాయి వీడికి చెల్లెలు లాంటిది కదా. అది నిజమే కదా, అయినా సరే 13B ప్రకారం విడాకులు ఇప్పించాలి. అప్పుడు 12B ఆటోనే ఎక్కిపోవాల్సిందే. సార్ ప్లీజ్, ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలమ్మా. ఒకటి తిండి పెట్టకుండా పస్తులు ఉంచాలి, లేదా ఫిజికల్ అబ్యూస్ చేయి చేసుకోవాలి. నేను చెప్పినంత గుర్తుందిగా. నీ మీదకు రెచ్చగొడుతుంది, నువ్వు నవ్వుతూ కూర్చో. కారణమా? సంపాదించే దమ్ము లేదు, పెళ్ళాన్ని సంతోషపెట్టే దమ్ము లేదు. దండక జన్మ. నవ్వుతున్నాడే. పెళ్ళాం సంపాదన తిని బతికేవాడివి నువ్వే మగాడివి. అరే సారీ సార్. పర్లేదు. ఎంత పని చేసేవే? ఉమ్మి పడిందని చెప్పరా. వకీల్ని నా కళ్ళ ముందే పెళ్ళమే చేయి చేసుకుంటావు నువ్వు. ఇది చాలు డైవర్స్ కి. అంతా అయిపోయింది. ఏమిటది? ఏదో పాట శబ్దం వినిపిస్తోంది. ఇదొకటి అప్పుడప్పుడు సౌండ్ ఇస్తుంది. వాచ్ ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు. డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. మనసులు కలవక విడాకులు కోరుకుంటున్నారా? మనసులు కలవలేదు అన్న పాయింట్తో మనం కలిసి విడదీయడమా? నేను చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం మంచిది. ఇది మ్యూచువల్ కన్సెంట్ యువర్ ఆనర్. 6 నెలలు విడిగా ఉన్న తర్వాత కోర్టు వివాహ రద్దును అనుమతిస్తుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఏటే ఊరికే ఫీల్ అవ్వ మాకరా, అంత సవ్యంగా. ఏమైందిరా? అంతా అయిపోయిందనా? ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? ఇంత పరువు తీసి నాతో బతకడం ఇష్టం లేదన్నా. ఇందులో నువ్వు అంత విరక్తి చెందాల్సిందే ఉందిరా. కాపురం చేసుకోవాల్సిన మొగుడు పెళ్ళాలి ఇప్పుడు ఇడిపోయారు. విన్న నేనే ఇంత ఫీల్ అయిపోతుంటే ఇక పిల్ల ఫ్యామిలీ ఎంత ఫీల్ అవుతారా? చాలా సంతోషం. హ్యాపీయే కదా? వెరీ హ్యాపీ. నీకేం తెలుసు? జరిగిందంతా ఒక పాసింగ్ క్లౌడ్ అనుకుని మర్చిపో. పాసింగ్ క్లౌడా? నేనేనన్నా? అంత ఇంగ్లీష్ నాకు తెలుసు. నో మెన్షన్ అమ్మా.
పెళ్లి కాకుండా కష్టపడే వాళ్ళకంటే పెళ్ళి ఈడిపోయి కష్టపడే వాళ్ళు ఎక్కువ. హైబ్రిడ్ బొప్పాస్కాయలా ఉన్నాడు పసిపిల్లాడి మనసమ్మ. గడ్డం గిడ్డం పెంచుకొని ఎక్కడ దేవదాస్ ఇలాంటి అయిపోతాడు. అబద్ధాల కొరతో ఇన్నాళ్ళు కలిసి బతికిందే తప్పు. ఈ అబద్ధపు డ్రామాలు ఆడించింది నేనే, ఒట్టి తమాషాకమ్మా. ఇదింకో అబద్ధమా? ఆనంద్ ని చెడగొట్టి వీళ్ళని విడదీసింది నువ్వు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఓ చంద్ర, ఈ వీడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, అడ్డమైన రౌడీలు చెప్పేది నేను వినాలంటావా? రా స్టూపిడ్ ఇడియట్. ఏంటి స్టూపిడ్? నువ్వేమంటే అది నేను వినాలా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. మాటలు సరిగ్గా రాని అంటున్నా. ఏంటి తప్ప? కరెక్ట్ గానే కదా నేను అంది. కరెక్టే, కానీ ఎస్ వదిలేసావు. ఓ వదిలేనా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. సో వదిలేయన్నా. అప్పుడు ముందు చెప్పిందే కరెక్ట్ ఈ కదా. గొడవ వదిలేయన్నా. ఇదిగో నాతో పెట్టుకున్నావు, నేను లోపలితో ఇస్తాను, జాగ్రత్త. ఆగి మాట్లాడే, ఆగి మాట్లాడు. నీ ఆసుపత్రి చుట్టూ పోస్టర్లు అతికించి ఒక్క పేషెంట్ కూడా రాకుండా చేయకపోతే నా పేరు పెంటపాడు యాక్ సంబంధమే కాదు, రాసి పెట్టుకో. ఓకే ఓకే, పెంటపాడు యాక్ సంబంధమే కాదు. అడ్రస్ ఆర్ని నేను అందుకొట్టావా? మీరే కదా అందే. ఎవరేం చెప్తా టైప్ చేస్తా? చెప్పాడు మొహంకే చూడవా? ఎందుకు? నేను టైపిస్ట్ ఏది వినిపిస్తే టైప్ చేస్తాను. ఈశ్వరా, ఏంటా చూపు? మళ్ళీ నిన్ను ఇలా చూస్తుంటే లేచిపోయి నా పెళ్ళం జ్ఞాపకం వస్తుంది. నన్ను ఇలా చూస్తుంటే నీకేం జ్ఞాపకం వస్తుంది? పక్షవాతంతో సచ్చిన మా తాత. ఏటే 10 లక్షలు అడిగిందా? ఈడొకడు. ఎవరితో బాబు? వచ్చాడు. పూలను రాయా, కొంప తీసి పూలంతో సిస్టర్ కాదు కదా. రండి, తప్పు దాంది కదా మీది. ఇక్కడ అందమైన ప్రాంతర హోటల్ని పెట్టుకొని మీరు ముంబై 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 అని వెళ్తారు. వాళ్ళేమో లక్షల మీద లక్షలు పెడతారు, మీరేమో లేపిచ్చేస్తారు. వారండి శీతలు అట కాదు కానీ నేను మాడతాను. బిల్లు ఎక్కువ చేస్తాను. ఫోన్ పెట్టారా బాబు? ఏంటి సంచి? మన కస్టమ్స్. ఇదిగా ఇది బాలకృష్ణ ఇచ్చింది, ఇదేమో వెంకటేష్ బాబు ఇచ్చింది, ఇదేమో నాగార్జున ఇచ్చింది, ఇదేమో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చింది. అంటే ఎవరన్నా కట్టుకుని ఇడిచిపెట్టేసి తప్ప నీకు బట్టలు ఉండవేంట్రా? ఓరి సేతురాజు, మన ఇన్ఫ్లుయెన్స్ మీద వాడు ఫారెన్ షూటింగ్ వెళ్తారు కదా, వచ్చేటప్పుడు మనకి గిఫ్ట్ గా తీసుకొస్తారు. రేపు పొద్దున హీరోయిన్ ఏందనుకో నాకు బట్టలు తీసుకురాదా ఏంటి? ఏమైనా జిలేబీ ఏంట్రో మళ్ళీ తక్కాక పట్టేస్తున్నావు, ఇస్త్రీకి డబ్బులు లేవేంటి? మన దగ్గర ఎక్కడ పోతారా? బ్యాంకులు వేసినట్టే కదా. ఇట్టా చెప్పే కృషి బ్యాంక్ వాళ్ళు, చార్మినార్ బ్యాంక్ వాళ్ళు మొన్న మధ్యన కృషి చేసుకున్నారు. ఇదిగా నువ్వు మూసుకొని కోని కోకుంటావా? ఈ అడకారాలకి ఏం లోట్లేదు. ఇదిగా మళ్ళీ ఏ రాగడానికి వెళ్తాను ఏం చెప్పమంట? ప్యాంటుకు 3 రూపాయలు, షర్టుకు 2 రూపాయలు అని చెప్పి. అది కాదే, హీరోయిన్ విషయం. ఆయన దగ్గర పనసకాయ ఒకటే బ్యాలెన్స్ ఉందంట. అది నీ బొడ్డు మీద కొడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నాడు ఆయన. నా కాడ ఊసేత మాకు. అరే బుల్డోజరు, నీ అక్క నా మాట ఏంటంటే నైట్ నైట్ సూపర్ హీరోయిన్ అయిపోతురా. మరి నేను హీరోయిన్ తమ్ముడు అయిపోతావు. రేట్లు మాడుకుంటా, ఇంత కట్టలు దేవులతో వేసుకుంటావు. అక్కాయ్ ఒప్పేసుకోవే. వద్దురా, హీరోయిన్ అయితే ఎవడి పక్కన పడితే వాడి పక్కన చిందులెయ్యాలా. శివగాని తెలిస్తే చంపేస్తాడు. వారని అమ్మ కడుపు మాడ, అదే నీ ప్రాబ్లం. పోనీ దానికే ఉంది, మన శివగాని హీరో చేద్దాం. నిజమా? శివని హీరోయిన్ చేస్తావా? ఏంటే ఈ పిఎం పీడి రాయుడు చెప్తే ఏ డైరెక్టర్ కాదంటాడు. నువ్వు రేపే షూటింగ్, లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో, గుడి కింద కె రాఘవేంద్రరావు, వర్షం సాగులో నువ్వు శివ. ఇక నేను చూడలేనే. నేను చూసుకుంటాగా. చూసుకుంటా? చూసుకో, బాగా చూసుకో. చూసుకోవేనా అక్క? ఏమైనా గారి నా బట్టలు రెడీయా? బొక్కలు రెడీ. చూసుకో. బొక్కలేంటి? నా హ్యాండ్ తోటి దాన్ని హీరోయిన్ చేశాను, దీన్ని హీరోయిన్ చేశాను, దీనికి బిల్డప్ ఇచ్చావు కదా. నీకేసింది బ్యాండ్. నిన్ను ఏం చేస్తావు? నిన్నేం చెండ్రా? మావా, క్లాస్ సాంగ్ మాస్ డప్పు కాదు, ఈ మాస్ డప్పుకి ఆ క్లాస్ సాంగ్ షూట్ అయింది. ఓకే ఓకే ఓకే. అల్లుడు, ఈ ప్యాకెట్ లో ఏంటి? వాయించడానికి కొత్త కర్రలు తెచ్చావా? కొత్త కర్రలు కాదు, తోలు కర్రలు కాదు మావా. ఈ కొత్త కొంపలోకి అడుగు పెట్టిన తర్వాత నీ కూతురికి రవికల గుడ్డ కూడా పెట్టలేదు. నా ఫ్యామిలీకి నజరానా తెచ్చారు మావా, నజరానా. అల్లుడు, మొదట్లో నాకు హల్వా తినిపించావు, మరి ఇప్పుడు నా కూతురికి ఏం తినిపిస్తావు? గులాబ్ జామా? వెయిట్ అండ్ సీ మావా. అలాగే. లలి లలి లలి, ఏంట్రా? ఎవ్వండే రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. ఏయ్, నీ మెళ్ళలో తాళి పట్టేదే
ఏమండి మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. Take this. ఏమండి ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోక రేమండ్స్ రేవికా తెచ్చుంటారు. ఏమండి నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటీఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. జస్ట్ వెయిట్. హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే. హ్యాపీనెస్ పై బీపీ పెరుగుద్ది. ఇదేంటండి ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలున్నాయి. టేక్ దిస్. అదేంటల్లుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండి గాని గిఫ్ట్ గా ఇస్తారు, వెరైటీగా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురుతే ఎగుడు ముందన్నా బెచ్చబెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి ఈ చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టెత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా. రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేశా. నువ్వు వచ్చి ఏమండి బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావరిస్తానా నా ముద్దుల పెళ్ళామా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉందే నా లల్లి. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీకు ₹1 కోటి కావాలనుకుంటే బొచ్చ తీసుకుని బిచ్చవెత్తుకో, లేకపోతే వంటగదిలో కూర్చుని హా హా అని కూని రాగాలు తీస్తూ అట్టు దవ్వుకో. అయ్యో అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ వేశాక నేను అడుక్కోకుంటే ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమీ కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పణగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఆహా ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాల. లోపలికెళ్ళు, పని చూసుకెళ్ళా. ఎలా ఎలా ఇలా పట్టుకొని గట్టిగా తిప్పాలి. ఏటా డైరెక్టర్ అలాగా పాకం పట్టం పసిపిల్లడికి రుద్ది నీళ్లు వచ్చినట్టు చూడు, ఇక్కడ రుద్ది చేస్తున్నాడు. ఏంటే సినిమాలో ఒకళ్ళు రుద్దుకుంటానే ఉంటారా? చూడు, పాకం పట్టం అంటే కొమ్ములు పట్టుకుని ఆంబోతిని ఆపినట్టు బాగా స్ట్రాంగ్ గా ఇలా పట్టుకుని ఇలా తెప్పొద్దు. వాడేదో వాడు పని చేసుకుంటాడు, మధ్యలో నీకెందుకు? తర్వాత మన ఎదురుకి గోయి తీసి పారేస్తాడు. ఏటా 24 గంటల డైరెక్టర్ తలుసుకుని భయపడి సత్తనావు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం బెటర్. నీకెందుకే సినిమాలు? ఇగో చూడు, నా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తా ఊరుకోలేను. ఆ గడప నేను దారిలో ఎడతాను. ఇగో డైరెక్టర్ పాకం నీలాగే ఏడిగా ఉంది కదా, మీరు బస్తీలో ఉండేవాళ్ళు పాపం మీకు ఇలాంటివన్నీ తెలియవు కదా. పాకం పట్టాలంటే ఆ పట్టే ఏరండి, నేను మీకు నేర్పుతాను కదా. ఏడు దీనికే దండం పెట్టేస్తున్నారు. మన కాడ చాలా పట్లు పని చేసుకున్నాం, మీరు వెళ్ళండి. ఇప్పుడు అర్థమైందా? ఇలా పట్టుకొని పాకం గట్టిగా తిప్పాలి. తర్వాత ఇంకో విషయం ఏంటే టీచ్ పోరా. నువ్వెవడవి? డైరెక్టర్ బామ్మర్ది. నమస్తేనా, తీసుకోనా. పో ఊరికే ఓ బిట్ వేసేసరికి వర్కౌట్ అయిపోయింది. అలా తిప్పేటప్పుడు పాకం చింది ఓకే సార్ ఒక బొట్టు ఇక్కడ పడుతుంది. ఆ పాకాన్ని తుడవడానికి నువ్వు దగ్గరికి వెళ్ళావు. సడన్ గా ఉన్నట్టుండి నీకు ఒక మంచి ఐడియా వచ్చింది. వేలికి బదులుగా నాలికతో తీసేస్తా. ఏమంటా? సిగ్గుతో తన తల దించుకుంటుంది, నువ్వు నవ్వుతావు. ఓకే సార్. దట్స్ ఇట్. వేలుతో ఇలా తొడవబోయాను, అంతలో నాకు ఐడియా వచ్చింది. తర్వాత అసలు ఏం చూశాను? ఇట్రా, నువ్వు చెప్తున్నట్టు పాకం పడింది, వేలు పెట్టాను. అది కాదు, మనసులోంచి రావాలి. పోరా, అప్పుడే షార్ట్ బ్యూటీ ఉంటుంది. వర్షం వచ్చేలా ఉంది. నువ్వు చూడు రే, ఇప్పుడు నేను పెర్ఫార్మెన్స్ ఇస్తాను చూడరా. నాకితే మాత్రం ఓకే అంటారు, మేము నాకితే మాత్రం నాకౌట్ చేసేస్తారు. లక 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 లక
కొంచెం కూడా డిసిప్లిన్ లాగానే పోయింది ఇంట్లో. ఏంటి తాతయ్య టెన్షన్ పడుతున్నట్టున్నా? అదేం లేదు. రాను నిన్నెవరు గౌరవిస్తున్నట్లేదు. అబే అలాంటిదేం లేదు. లేదు పెద్దయ్య గారు, ఇంకా నయ్యా మీరు వెళ్ళిపోలేదు. మీరు వెళ్ళిపోయి ఉంటారని భయపడుతూ వచ్చాను. ఏమిట్రా విషయం? నా కొడుక్కి మీరే పేరు పెట్టాలి, అందుకనే వచ్చాను. ఇదేరా పల్లెటూరు మర్యాద అంటే. గాడ్ ఫాదర్ టైప్. అవును, నువ్వు అక్కడే వచ్చావు. పిల్లాడేడి? ఇప్పుడు వచ్చేస్తాడు. ఒరే చిన్నోడా. ఏమిట్రా ఎగతాడా? ఎంత మాట! వీడు పుట్టిన దగ్గర నుంచి పేరు పెట్టించాలని నేను వచ్చినప్పుడు మీరుండడం లేదు, మీరున్నప్పుడు నేను రావడం లేదు. ఇలాగే వీడు పెరిగి పెద్దవాడయ్యాడు. పేరు పెట్టకపోవడం వల్ల వీడిని చిన్నోడా అని పిలుస్తున్నాం. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే కుక్కను కొట్టడానికి రాయి దొరకలేదంట, రాయి దొరికినప్పుడు కుక్కే లేదంట. రేయ్, ఇందులో ఎవరి కుక్క ఎవరు రాయి చెప్పరా? ఏమో తెలియదు తాత యజమాని, కానీ ముసలాలు కొట్టినా నొప్పి పడుతుందని ఇప్పుడే తెలిసింది. తెలుస్తుంది తెలుస్తుంది. ఇలా రారా, దగ్గరగా రా. రా. చివేది? హరిదాస్ హరిదాస్ హరిదాస్. ఈ పేరు నాకు నచ్చలేదు. గాడ్ ఫాదర్. మాటలు రాకముందే పేరు పెట్టాలంటారు, అర్థమైందా? నువ్వురారా, ఈ రోజు నుంచి నీ పేరు మహేష్ బాబు. ఈ పేరు నాకు నచ్చింది. ఏమే అన్నపూర్ణ, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రండి. ఇదిగో వస్తున్నారు మావయ్య. రావే. తాతయ్య ఎందుకు అలా అరుస్తున్నారు? సర్లే సర్లే. ఏమిటండి లేట్ అయిందా? పిల్లాడికి పేరు పెట్టి 10 ఏళ్ళు అయింది. కూర్చో. మీరనేది? కూర్చో. సరే. త్వరగా నాట్లేయించరా, లేట్ అయితే ఎండిపోతాయి. ఏంటి పెద్ద యజమాని, నేను ఎప్పుడైనా మీ ఆఫీస్కి వచ్చి సలహాలు ఇచ్చాను. ప్రకాష్ లేదా? వస్తున్నాను చెప్పరా. తాతయ్య రావడం కుదరదట. వస్తున్నా. ఏమిట్రా ఎదిరించి మాట్లాడతావు? అది కాదు నాన్న, వాడే. నీకు నేను తండ్రిరా, నువ్వు నాకు తండ్రిరా. కూర్చోరా. రాను రాను ఎవరు నా మాట వినలేదు. అయ్యో కర్మ కర్మ. కర్మ ఏంటి కర్మ? ఈ మహాపాపం నేను ఏ గంగలో మునిగితే పోతుందో. నువ్వు ఏ గంగలోనూ మునగక్కర్లేదే, చక్కగా వెళ్ళి మన ఇంటి కొలంలో మునిగితే చాలు, నీ పాపాలన్నీ పోతాయి. అరే, నాకు తెలియకుండా నువ్వేమైనా తాగేస్తున్నావేంటి? మందు అయిపోయింది. తాగితే అయిపోతుంది, ఇదేమి అక్షయ పాత్ర కాదుగా. నేను చాలా సీరియస్ గా నీతో మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక చైన్ తీసుకొచ్చి నీ మెళ్ళలో వేసేస్తాను. చైన్ మీన్స్ తాళి. అలాగా నాయనా? నీకున్న భయం పోవడానికి, నేను సుఖంగా ఉండడానికి నువ్వు నా వైఫ్ అవ్వడమే కరెక్ట్. ఆ తర్వాత మనం ఈ గదిని షాపుగా మార్చేద్దాం. పసుపులేటి షాప్, మధుశాల. నువ్వే ఇక్కడి మధుబాల. ఏంటి నీకు ఇష్టం లేదా? పడిపోయాడు. పీకల దాకా తాగి ఏదేదో వాగుతున్నాడు. ఇదొకటి. నువ్వు గద్వాల్ ఇల్లు చూసావు? చూడలేదు. నా మొబైల్లో చూడు, తాజ్ మహల్ లా ఉంటుంది. తాజ్ మహల్. తాజ్ మహల్ చాలా గొప్పగా ఉంది. ఇదిగో వస్తున్నా. నా తాజ్ మహల్ నీకు నచ్చలేదా ముంతాజ్? ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తులసి, ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? అందులో ఏముంది? మిగిలిపోయిన వడ్లు దంచడానికి కూలి వాళ్ళు వచ్చారు. కొత్త బియ్యంలో వచ్చిన నూకల సంగటి తిని చాలా రోజులైంది. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆగు. ఆ తిరుగుబోతు వచ్చాడు కదా, ఊరికే తిరగడానికేం వెళ్ళలేదు, అక్కడ ఇల్లు చూడడానికి వెళ్ళారు. సురేంద్రను ఒక్క మాట కూడా అరనివ్వదు కదా తులసి. చూశారు మొహం కందగడ్డలా ఎలా పెట్టుకుందో. ఏమిటబ్బా ఈ దుర్వాసన? నాకు తెలియడం లేదు. చాలా కంపోస్తాను తులసి. పూజారులు పూజ చేసిన ఇంట్లో గంధం వాసన రావాలి వెంకయ్య. ఇక్కడేమిటి కంపు కుడుతోంది? చెండాలంగా ఉంది, శుభ్రం చేయించాలి. పదండి వెళ్దాం. తప్పకవే. ఏం కర్మం. కృష్ణ కృష్ణ. నీ బాధ ఏమిటో నేను అర్థం చేసుకున్నానులే. నీ చెమట నుండి కమ్మని చేపల వాసన వస్తోంది. దాన్ని అనుభవించే మనసు ఇక్కడెవరికీ లేదు.
ఈ వాసన నాకు చాలా ఇష్టం. నీ తిక్క కుదిరే దారి చెప్పమంటావా? ఇటు నుంచి తూర్పున 3 కిలోమీటర్లు వెళ్తే ఒక ఈఎన్టీ హాస్పిటల్ వస్తుంది. అక్కడికి వెళ్తే ఆడవాళ్ళ వాసని పొసికొట్టే నీ ముక్కుని కోసేస్తారు. వద్దు, ఈ ముక్కు లేకపోతే నేను బతకలేను. తక్కులాడి సురేంద్రే నీకు తగ్గవాడు. మీది రుణం ఎప్పటికీ మర్చిపోలేను. మాది రుణము మర్చిపోయినా పర్వాలేదు, మాది మర్చిపోకుండా ఉంటే చాలు. చక్రవర్తికి భిక్షుగతికి ఎవరన్నా పాట చప్పట్లు కొట్టింది? నీకంత పొగరెక్కిందారా? మీద నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ఫ్యాంట్ ఇచ్చేవే చూసారా ఎంత టైట్ గా నేసేసుకుందో. ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఏరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్లు, మంత్లీకి ఒకసారి బ్యాంకులో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. నీ బాడీలో భరించలేనంత బలుపు ఉంది. నీలాంటి అమ్మాయి టెన్షన్ పడితేనే బాగుంటుంది. కీప్ ఇట్ అప్, మెయింటైన్ చెయ్యి. బిల్ కట్టేసేలో బాయ్.